2-3 సార్లు ఛాన్స్ ఇచ్చాం. ఈసారి ఉపేక్షించేది లేదు. కొండా సురేఖ పార్టీ లైన్ దాటారు. చర్యలు తప్పవు, యాక్షన్ తీసుకోవాల్సింది అంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. క్యాడర్ లీడర్లకు ఒక మెసేజ్ ఇవ్వాలని కూడా డిసైడ్ అయింది. మంత్రిగా ఉన్న కొండా సురేఖను బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొండా సురేఖపై వేటు వేయడం ఖాయం. ఒకవేళ కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆమె ప్లేస్ లో ఎవరికి చోటు కల్పిస్తారు? బీసీ మహిళా నేత స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరెవరు రేసులో ఉన్నట్లు? కాస్ట్ ఈక్వేషన్స్ పై కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పిస్తే వాట్ నెక్స్ట్? బీసీ మహిళా నేత స్థానంలో మంత్రివర్గంలో చోటెవరికి? ఎవరెవరు రేసులోకి వస్తున్నారు? క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి? సురేఖ స్థానంతో పాటు మరో 2 బెర్తులు దక్కేదెవరికి? రేసులో రాములమ్మ, రాజగోపాల్ రెడ్డితో పాటు మరో 3. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ సీరియస్ గానే నడుస్తోంది. క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపో మాపో బర్తరఫ్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మీటింగ్ లో భట్టితో యోగక్షేమాలు మాట్లాడుకున్నామని చెప్పారు కొండా మురళి. వివాదానికి తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్న కొండా మురళి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే అభిమానమన్నారు. వివాదం తన బిడ్డదన్న మురళి ఆ విషయంపై మాట్లాడనని చెప్పారు. తన బిడ్డ ప్లాన్ ఏలో మాట్లాడిందన్న ఆయన ఆమె ప్లాన్ బిలో ఏముందో తనకు తెలియదన్నారు. ఇక సమావేశంలో ఏం చర్చించారు? ప్యాచప్ అయ్యిందా? కొండా సురేఖను బర్తరఫ్ చేయకుండా చూడాలని కొండా మురళి ఏమైనా రిక్వెస్ట్ చేశారా అన్నది పక్కన పెడితే, ఒకవేళ కొండా సురేఖను పదవి నుంచి తప్పిస్తే ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది కాంగ్రెస్ లో ఆసక్తికరమైన చర్చగా మారింది. బీసీ మహిళా నేతగా ఉన్న కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పిస్తే ఆమె ప్లేస్ లో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే దానిపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. క్యాబినెట్ లో ఆల్రెడీ 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే మంత్రివర్గంలో మొత్తం 3 బెర్తులను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ 3ంటిని ఒకేసారి భర్తీ చేసే అవకాశాలున్నాయట. 3 మంత్రి పదవులను భర్తీ చేయడానికి రకరకాల ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందట. తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గమైన మున్నూరు కాపు వర్గంగా ఉన్న కొండా సురేఖను తప్పిస్తే అదే సామాజిక వర్గానికి ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. అదే కనుక జరిగితే మొదటి చాయిస్ గా సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కడం దాదాపు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. కొండా సురేఖ మహిళ కాబట్టి ఆమె స్థానంలో మరో మహిళకే క్యాబినెట్ లో అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందట. మహిళా నేతకు అవకాశం ఇస్తే ఆ ఛాన్స్ విజయశాంతికి దక్కొచ్చనే చర్చ నడుస్తోంది. గతంలో విజయశాంతికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందట. ప్రామిస్ లో భాగంగా విజయశాంతికి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మంత్రి పదవిని కూడా ఇస్తే ఆమెకిచ్చిన హామీ అమలు చేసినట్లవుతుంది. కొండా సురేఖ ప్లేస్ ను భర్తీ చేయడంతో పాటు బీసీ మహిళ అలాగే వరంగల్ జిల్లాకి ఇచ్చినట్లవుతుందనే ఈక్వేషన్స్ కూడా ఉన్నాయట. కొండా సురేఖ ప్లేస్ లో రాములమ్మను తీసుకుని ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 బెర్తుల్లో కూడా ఒకటి బీసీ, మరొకటి ఓసీకి ఇవ్వాలనే సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారట. ఓసీలో రెడ్డి సామాజిక వర్గానికి ఒక బెర్త్ దక్కే అవకాశం ఉందంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి గట్టిగా పట్టుబడుతున్నట్లుగా బౌద్ధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకుంటారా అనే చర్చ కూడా నడుస్తోంది. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి పెద్ద గోలనే చేస్తున్నారు. అనేక వివాదాలున్నా క్రమశిక్షణ కమిటీ కూడా రాజగోపాల్ రెడ్డి వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతోంది. పార్టీ హైకమాండ్ ఇచ్చిన హామీ ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అయిపోయింది. ఇక స్టేట్ కేబినెట్ లో తమ సామాజిక వర్గానికి కూడా అవకాశం కల్పించాలంటూ లంబాడా సామాజిక వర్గం గత కొంతకాలంగా బలంగా డిమాండ్ చేస్తోంది. సోషల్ ఈక్వేషన్స్ లో భాగంగా మంత్రివర్గంలో తమ వర్గానికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతోంది. ఒకవేళ కేబినెట్ లో ఛాన్స్ దక్కని పరిస్థితులు ఏర్పడితే
ఆల్టర్నేట్ గా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలకు 2 కేబినెట్ ర్యాంకు పదవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవులు 2 కూడా లంబాడా సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తున్నారట. ఈ 2 పదవులు కూడా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్లకు దక్కొచ్చని అంటున్నారు. ఒకవేళ ఈ 3 బెర్తుల కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరిని కేబినెట్ లోకి తీసుకోకపోతే లంబాడా సామాజిక వర్గానికి ఛాన్స్ దక్కడం ఖాయమంటున్నారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తే ఆ ప్లేస్ భర్తీ చేయడం కోసం పెద్ద బడపోతే నడుస్తోందట. కొండాను తప్పించే అంశంతో పాటు కేబినెట్ కూర్పు విషయంలో పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది 1-2 రోజుల్లో తేలనుంది.